అనవసరంగా ఆ గీత పేరు ఎత్తాను. అరే పిచ్చి పిచ్చి కళ్ళని వస్తున్నాయి. ఏమైంది? అదేంటి బొమ్మ అక్కడే ఉండాలి, పాప అక్కడే ఉండాలి, మాయమైపోయిందేంటి? అంటే ఇదంతా నా భ్రమ ఉంటుందా? దేవుడా, బుద్ధి తక్కువయ్యి ఆ గీత పేరు తలుచుకున్నాను. అర్జున్ చెప్పింది కరెక్టే. దాని పేరు ఈ ఇంట్లో ఎప్పుడు తలవకూడదు. అయ్యో దాహం వేస్తుంది, దాహం. అమ్మా గీత! అమ్మో అమ్మో, దెయ్యం దెయ్యం! గీత పాప దెయ్యం దెయ్యం! అమ్మగారు ఏమైంది? ఏమైందమ్మా? అరే దెయ్యం దెయ్యం రా! అత్తయ్య అత్తయ్య ఏమైంది? గీత చెప్పు, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? లోపల ఏమండి ఏమండి దెయ్యం అండి! అమ్మా నేను చూశానండి, గీత లోపల దెయ్యం! మీరేం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నేను చూశాను, లోపల పాప దెయ్యం! ఎక్కడ? పాప అత్తయ్య ఏమైంది? అమ్మా ఏమైంది? దెయ్యం! పాప! ఏం నువ్వు చెప్పేది? గీత! అయ్యో! దెయ్యం! అమ్మా అత్తయ్య మీరేం అమ్మా చెప్తున్నారు? క్లియర్ గా చెప్పు. దెయ్యం! అమ్మా ఎక్కడ? దెయ్యం! అమ్మా కంగారు పడ్డం ఆపి ముందు విషయం ఏమిటో చెప్పు. మా కంగారుగా ఉంది. లోపల దెయ్యం ఉందండి. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టడానికి ట్రై చేస్తుంటావు. కాదురా, నేను చెప్పేది నిజం. ఫస్ట్ బొమ్మ కనిపించింది, నా పైకి వచ్చింది. తర్వాత తర్వాత దెయ్యం పిల్ల కనిపించింది, నల్ల బట్టలు వేసుకుని నన్నే చూస్తుంది. నేను తాగే వాటర్ బాటిల్లో గీత కనిపించిందిరా. అమ్మా నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? బొమ్మ అంటావు, పాప అంటావు, మళ్ళీ గీత అంటావు. అసలు నువ్వు చెప్పే దాంట్లో నీకే క్లారిటీ లేదు. మమ్మల్ని ఎలా నమ్మమంటావు? లేదురా, నేను చెప్పేది నిజం రా. నిజంగానే నేను గీతను చూశాను. ఎలా కనిపిస్తుందమ్మా? గీతని సమాధి చేసేసాం కదా, మళ్ళీ ఎలా వస్తుంది? నువ్విందాక గీత గురించి ఎక్కువ మాట్లాడడం వల్ల అలా ఊహించుకుని ఉంటావు. నేను భ్రమపడ్డానా? ఇంకా నమ్మకం కలగలేదా? సరే ఉండు, సాకి వెళ్ళి ఆ విభూది తీసుకొనిరా. అలాగేనయ్యా. ఇదిగోండి అయ్యగారు. అమ్మా స్వామీజీ గారిచ్చిన ఈ విభూదిని మర్చిపోయావా? రోజూ ఈ ఇంటికి ఈ విభూదితో రక్షరేఖ వేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు అంటున్న దెయ్యాలు ఎలా వస్తాయి? మరి నాకు అలా ఎలా అనిపించిందిరా? అదంతా నీ భ్రమ అంతే. కావాలంటే ఇంట్లో కూడా ఈ విభూదిని చల్లిస్తాను. సాకి ఈ విభూదిని ఇల్లు మొత్తం చల్లు, ముఖ్యంగా అమ్మ బెడ్రూమ్లో చల్లు. అలాగేనయ్యా. అమ్మా ఇప్పుడు ఓకేనా?
ధైర్యంగా వెళ్ళి పడుకోమ్మా. అంజలి రా. కట్టెలు కాలిస్తే వచ్చిన బూడిద నన్నేం చేస్తుందిరా? అదే కాదు, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను అనుకున్నది సాధిస్తాను. సాధించే వరకు ఈ ఇంటిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. అమ్మగారు, ఇల్లంతా చల్లేశాను, మీ రూమ్ లో కూడా చల్లేశానండి. ఇక మీరు వెళ్ళొచ్చు. చెప్పిందిగా, ఇంకెళ్ళు. ఏమండి, నాకు భయంగా ఉందండి. దానికి నన్నేం చేయమంటావే? మీరు కూడా రండి. ఆ? ఏంటి, నీతో వచ్చి పడుకోవాలా? హ, ఎలా కనిపిస్తున్నాను నేను? భర్తను అనుకున్నావా, బానిసను అనుకున్నావా? నేను రానుగాక రాను. వెళ్ళే. ఏమండి, ప్లీజ్ అండి. నువ్వు నా కాళ్ళు పట్టుకుని బతిమాలా నేను రాను. వెళ్ళిపోయిందేమిటి? కాళ్ళు పట్టుకుంటుంది అనుకున్నాను. సర్లే, మళ్ళీ అవకాశం రాకుండా పోతుందా? ఇంట్లో వాళ్ళంతా దీని విభూది అనుకుంటున్నారు. కాదు, ఇది ఉట్టి బూడిదని తెలిస్తే నా పరిస్థితి ఏమిటి? వాళ్ళ విషయం పక్కన పెడితే కాంతమ్మ గారిని బొమ్మ భయపెట్టిందని, దయ్యం కనిపించిందని అంటుంది. అమ్మో, అంటే ఈ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయా? ఒకవేళ నిజంగానే ఆ దయ్యం మన మీదకి వస్తే ఈ బూడిద పట్టుకుని నేనేం చెయ్యాలి? స్వామి, నన్ను కాపాడు. ఏమైంది స్వామి? దేనివల్ల ఆ కలవరపాటు? ప్రమాదం 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 జరగబోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రళయం ముంచుకొస్తోంది. ప్రమాదమా? ఎవరికి స్వామి? అంజలి కుటుంబం ప్రమాదంలో ఉంది. మృత్యువుకు మేతగా వెయ్యడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మీరు చెప్పేది? గీత సమాధి నుంచి బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 5 సంవత్సరాలుగా ఆ సమాధి నుండి బయటకు రాలేని గీత ఆత్మ ఇప్పుడు ఎలా రాగలుగుతుంది స్వామి? కోరిక, తీరని కోరిక ఏదైనా చేయిస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆ సమాధికి మీరు వేసిన రక్షణ కవచం ఉండగా గీత ఆత్మ బయటకు రాలేదు కదా స్వామి? తనంతట తానుగా రాలేదు, కానీ తనకి కొన్ని శక్తులు తోడవుతున్నాయి. వాటి సహాయంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఎవరు సహాయం చేస్తున్నారు? ఏమిటా శక్తులు స్వామి? ఎంత ప్రయత్నం చేసినా తెలియటం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గీత ఆత్మకు ఆ సహాయం అందకూడదు. గీత సమాధి చుట్టూ మరింత రక్షణ కల్పించాలి. వచ్చే అమావాస్య రోజే ఆ కార్యక్రమం జరగాలి. జరగాలి.
సిరి రూమ్లో ఉన్న బొమ్మ సడన్గా ఎలా మాయమైంది? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఒక కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం ఎలా సుఖంగా ఉండగలుగుతున్నావు? వాళ్ళు వద్దు వద్దు అని ఎంత బతిమాలినా వినకుండా నువ్వు మాత్రం నీ ప్రేమ కోసం నీ స్వార్థంతో వాళ్ళ జీవితాలని ఆపివేశావు. నువ్వు బాగుపడవే సర్వనాశనం అయిపోతావు. పాపం పసిపిల్ల, లోకంలో నీలాంటి తోడేళ్లు కూడా ఉంటాయని తెలియక నిన్ను నమ్మింది. దాన్ని కూడా నీ స్వార్థానికి బలి తీసుకున్నావు కదే. ఆ పిల్ల ఉసురు నీకు తగులుతుంది. పైవాడు అన్నీ చూస్తూ ఉంటాడే. నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. అనుభవిస్తావు, ఇంతకు ఇంత అనుభవిస్తావు. సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, ఆగండి! సర్వనాశనం అయిపోతావు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు ఆ ఇంటికి ఏంటి సంబంధం? ఆ ఇంట్లో మనుషులు కూడా ఎవరో నాకు తెలీదు. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. నాకు చెప్పగలవు, కానీ నీ మనస్సాక్షికి నువ్వు చెప్పగలవా? అయ్యో, నేను చెప్పేది నిజం. వాళ్ళెవరో నాకు తెలీదు. నీ ప్రేమను దక్కించుకోవటం కోసం నువ్వు ఆ ఇంటికి రాలేదు. ఆ పసిపిల్లని అడ్డం పెట్టుకొని నీ ప్రేమను నువ్వు గెలవలేదు. నీ అవసరం తీరిపోగానే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాలు చూసిన రాక్షసువి నువ్వు. నేను ఎవరి ప్రాణాలు తీయలేదు, తీయలేదు, తీయలేదు. నీవు అరిసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. పేరు మార్చుకున్నంత మాత్రాన నువ్వు కాకుండా పోవు. నువ్వు గీతవే, నువ్వు గీతవే. నువ్వు గీతవే, నువ్వు గీతవే. ఆ కుటుంబాన్ని నాశనం చేసిన గీతవే. నువ్వు నాశనం అయిపోతావు, పూర్తిగా నాశనం అయిపోతావు. నువ్వు నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా ఈ టైంలో హాస్పిటల్లో ఉంటావు. అలాంటిది ఈ ఫ్రెండ్ ఇంటి వైపు గాలి మళ్ళిందేంటి? ఇంపార్టెంట్ విషయం ఉంది కాబట్టి వచ్చాను. సరే పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అవసరం లేదు, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏంటే అంత సీరియస్గా ఉన్నావు? ఏమైంది? అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? గీతకింతకు ముందు ఈ కాలనీకి వచ్చిందా? నిన్నే అడుగుతున్నాను, గీతక్క ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందా? వచ్చిందా?
గీత ఇక్కడికి రావడం ఏంటి? రాలేదు, ఎప్పుడు రాలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అక్క ఇక్కడికి వచ్చింది, అప్పుడు ఇక్కడ ఏదో జరిగింది. ఆ విషయం నువ్వు దాచిపెడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్నెందుకు అనుమానిస్తున్నావు? ఫస్ట్ టైం నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా సిరిని చూసి అచ్చం గీతలానే ఉంది అన్నావు. గీతక్క అలా ఉండేది, ఇలా మాట్లాడేది అని మా అక్క గురించి బాగా తెలిసిన దానిలా మాట్లాడావు. అసలు నువ్వు మా అక్కని కలిసిందే 2-3 సార్లు. అలాంటప్పుడు మా అక్క గురించి నీకు అంత బాగా ఎలా తెలుసు? నువ్వు కంగారు పడటం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. నేనెందుకు అబద్ధం చెప్తాను అంజలి? నిజంగా నాకేం తెలీదు. చూడు చిత్ర, నా ఫ్యామిలీ చాలా ప్రాబ్లంలో ఉంది. అది చాలదన్నట్టు కొంతమంది నన్ను చూసి నేను కుటుంబానికి అన్యాయం చేశానని, నా వల్లే వాళ్ళు చనిపోయారని అంటున్నారు. ఒక చిన్న పాపని నా స్వార్థం కోసం చంపాను అంటున్నారు. నేను కూడా చనిపోతానంటున్నారు. దానికి నేను భయపడట్లేదు. కానీ ఇప్పుడు నా కూతురి జీవితం ప్రమాదంలో ఉంది. పైగా నా ఇంట్లో దెయ్యం ఉంది అంటున్నారు. వీటిల్లో దేనికి నా దగ్గర సమాధానం లేదు. దయచేసి నీకేమైనా తెలుసుంటే చెప్పు. నాకిప్పుడే తెలిసిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కుటుంబం చనిపోవడానికి కారణం గీతక్క అని. ఈ ఏరియాలోకి గీతక్కొచ్చిందంటే నిన్ను కలవకుండా వెళ్ళదు. ఏం జరిగింది? అక్క ఇక్కడికొచ్చి ఏం చేసింది? మనిషికి కన్నీళ్లు 2 సందర్భాల్లో వస్తాయి. ఒకటి అంతులేని ఆనందం కలిగినప్పుడు, 2 క్షమించలేని తప్పు చేసినప్పుడు. ఇప్పుడు నీ కన్నిటికి కారణమేంటి? ప్లీజ్ చెప్పు. నువ్వు చెప్పింది నిజమే. గీత ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నాలాగే 6 నెంబర్ని ఇష్టపడి నాలాగే ఆలోచించే అబ్బాయి కోసం వెతుకుతున్నాను. ఇంకా దొరకలేదు. కానీ ఎలాగైనా నేను తనని కలుస్తా. అయినా నేను కలవడం ఏంటి? నా ప్రేమలో నిజాయితీ ఉంటే అదే మమ్మల్ని కలుపుతుంది. ఆరు, ఇంకా ఎన్నాళ్ళే దాగుడు మూతలు? నీకోసం ఇంతలా నిరీక్షిస్తుంటే నీకు తెలియడం లేదా? నిన్ను కలిసే ఆ క్షణంలో నా గుండె ఆనందంతో ఏమవుతుందో అని భయంగా ఉంది. అక్క, నువ్వా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.
నీ కళ్ళు మెరిసిపోతున్నాయి. అదేం లేదక్కా. లేదంటావేంటి? ఇందాక పువ్వును చూసి తెగ సిగ్గుపడుతున్నావు. ఆ సిగ్గు పువ్వును చూసా? ఇంకెవరైనా గుర్తుకొచ్చారా? పువ్వు బాగుందని పట్టుకున్నానక్క, అంతే. పువ్వులన్నాక అందంగానే ఉంటాయి. ఓ, అందుకేనా రోజు రోజా పువ్వులు తీసుకెళ్తున్నావు?